నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాక్షస పాలనకు ముగింపు పలికి 2 ఏళ్లు పూర్తి చేశామన్నారు. మంత్రి లోకేష్ పై ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిజాయితీ, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాంతానికి వెళ్ళిపోతుంటే పక్షులు అట్టే కావల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా వచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా తెలియజేస్తున్నా, మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావల్లో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం. కానీ నేను విమర్శలకి భయపడేవాడిని కాదు. ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కసారి కళ్ళు తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశారు. నాకు అనిపిస్తుంది ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమన్నా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుతుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటుంది, కానీ నా ఇంటి దాకా వస్తే ఏముంటుంది, నా జోలికి వస్తే ఏముంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఆవేశమైన మాటలు ఉండొచ్చేవో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేదే. నక్కకి నాగలోకం. నీ స్థాయి ఏంది ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి? నీ స్థాయి అంతా వాళ్ళ పంచన చేరడానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి వాళ్ళ